స్ట్రైట్ అనమాట. ఇలా ఎంతవరకు వెళ్తే అంతవరకు ఒక 5 టైమ్స్ చేయండి. 1 2 3 4 5 అయిపోయిన తర్వాత ముందరికి ఇలా 3 4 5 మళ్ళీ రివర్స్ అయ్యి 1 2 3 4 5 అయిపోయిన తర్వాత సైడ్ టర్నింగ్ అండి. దీన్ని సైడ్ టర్నింగ్ అండి. వెనక్కి తల కూడా తిరగాలి ఇలా పూర్తిగా. ఒక 5 టైమ్స్. ఓకే, 5 అయిపోయిన తర్వాత సైడ్ బెండింగ్ 1 2 1 2 1 2 ఈ ఒక 5 చేయండి. ఇప్పుడు కింద యాంగిల్స్ కండి ఇలా నీస్ యాంగిల్స్ 2 అనమాట. ఈ ఎక్కువ చేయొద్దు, ఓన్లీ 2 2. ఇది అయ్యాక హిప్ రొటేషన్, అంటే బాడీ స్ట్రైట్ గానే ఉండాలి, ఓన్లీ హిప్పే తిరగాలి ఇలా. ఇది ఒక 5 5 చేయండి 2 సైడ్స్. ఇది అయిన తర్వాత కాళ్ళు 2 దగ్గరికి పెట్టి ఇలా పెట్టండి. ఇలా లేపి చేతులు 2 కూడా దండం పెట్టినట్టుగా పైకి చూడండి. ఇది మీరు 10 నెంబర్లో ఎన్నో టైం లెక్క పెట్టుకోండి. రోజు 10 కానీ 20 కానీ ఎంత సాగదీస్తే అంత మంచిది అనమాట. ఇలా తర్వాత దింపేయండి. దింపేసిన తర్వాత నెక్ రొటేషన్ అనమాట. ఇలా గడ్డ ఇక్కడ తగలాలి. ఇక్కడ నుంచి ఇలాగ వచ్చి వెనక్కి వచ్చి మళ్ళీ ఇలాగ ఇటు 3 అటు 3 చేయండి. మళ్ళీ రివర్స్లో. దీనివల్ల ఏమవుతుందంటే మీకు స్పాండిలైటిస్ కానీ ఇటువంటి ఏమి రాకుండా ఉంటాయి అన్నమాట. నెక్ మజిల్స్ ఇవన్నీ టైట్ అవుతాయి. 3 నమ్మ ఎక్కువ చేతులు అయిపోయిన తర్వాత చేతులు ఇక్కడ పెట్టుకుని ఇలా 5 టైమ్స్. అది మళ్ళీ రివర్స్లో అయింది. మళ్ళీ ఇలా ఒకదాని తర్వాత 5 అయ్యాక మళ్ళీ రివర్స్లో అయింది. ఐదు అయ్యాక రిలాక్సేషన్ కోసం మళ్ళీ పెంచేదాన్ని. ఈ 5 టైమ్స్ ఇటు కలిపి ఒకటి అవుతుంది అన్నమాట. ఇది 5 టైమ్స్ చేయాలి. చేసిన తర్వాత జస్ట్ ఈ షోల్డర్స్ని ఇలా లూజ్ చేయడం కోసం. అది అయిపోయాక లెగ్ రైజింగ్ అండి. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం చేసిన ఈ ఎక్సర్సైజ్లు అన్నీ కూడా మీకు ఈ స్పాండిలోడిస్ అంటారు కదా, ఎక్కడైతే ఈ దెబ్బతిని మీకు అందరికీ అదే ప్రాబ్లం, నెక్ పెయిన్, స్పాండిలోడిస్, ఈ తగ్గిపోవడానికి అద్భుతంగా పనిచేస్తాయి. మీకు ఎప్పుడు రాదు, ఇది డైలీ చేస్తే కనుక ఈ మెడనొప్పులు అనేవి కానీ ఇంకోటి కానీ ఏమి రాకుండా. నెక్స్ట్ లెగ్ రైజింగ్ ఇలా ఎంత రేజ్ చేయగలిగితే అంత ఒక 5 టైమ్స్ చేయండి. ఇది వార్మింగ్ అప్ అన్నమాట, కంప్లీట్ అయింది. దీనివల్ల లివర్, కిడ్నీ మూవ్ అవుతుంది, బౌల్ మూమెంట్ కానీ ఇవన్నీ వస్తాయి ఈ లెగ్ మూమెంట్ వల్ల. తర్వాత ఇలా పెట్టి ఇలా కాసేపు ఉంటే కిడ్నీలు ఇంకా రిలాక్స్ అవుతాయి. గుంజీలు తీయగలిగితే చెవులు పట్టుకుని ఎన్ని తీయగలిగితే అని తీయండి. దగ్గర పెట్టుకోవాలి. 2 కానీ 3 కానీ 5 కానీ పుట్టుకు కూర్చోవాలి. కాళ్ళు దూరం పెట్టాలి, అంత దగ్గర షోల్డర్ అంతే. ఒక 5 చేయండి. ఎక్కువ చెవులు పట్టుకుని లాగటం వల్ల ఏమవుతుందంటే ఇలా కూర్చొని చేయడం వల్ల బ్రెయిన్కి చెవులకి కనెక్షన్ ఉంటుంది. బ్రెయిన్ షార్ప్గా తయారవుతుంది అన్నమాట గుంజీలు తీయడం అనేది. ఈ గుంజీలు కనుక మీరు మానకుండా చేయగలిగితే డైలీ ఒక 5 చేసినా కూడా జీవితంలో ఎప్పుడూ మోకాళ్ళు ఎక్కువ రావాలి. అందరూ
చెప్పులు మార్పించుకుంటున్నారు కదా, 30 ఏళ్ళు 40 ఏళ్ళు. అదే మనకి రీప్లేస్మెంట్ అక్కర్లేకుండా ఎప్పుడు హెల్తీగా ఉంటారు, బ్రెయిన్ శక్తి తగ్గకుండా. ఈ చెవులు పట్టుకుని చిన్నప్పుడు అందుకే చేయించేవాడు. ఇది వార్మింగ్ అప్. ఆ తర్వాత మీరు ఆసనాల్లోకి వెళ్ళండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆసనం లేకపోయినా ఇది మానదు. ఇది కంటిన్యూ చేయండి రోజు. టీవీ కనెక్షన్ ఇచ్చేసుకోండి, లేకపోతే ఇచ్చేసుకుని దాన్ని చూసి దాన్ని చూస్తా చేస్తే వచ్చింది. 2-3 రోజులు ఫాలో అయితే 5 నిమిషాలు కూడా పట్టదు ఇవన్నీ చేయటానికి. 5 నిమిషాల్లో అయిపోతుంది. ఈ 5 నిమిషాల్లో మీకు జీవితంలో ఎంత ఫలితం ఉంటుందంటే మామూలుగా ఉండదు. స్పీడ్గా చేస్తే 5 నిమిషాలు అలవాట్లేదు కాబట్టి ఇప్పుడు చూపించడం వల్ల నేను టైం పడుతుంది. ఎప్పుడైనా 10 నిమిషాలు పట్టిందంటే అంత మించి ఉండదు. మరంతే 3 నిమిషాల్లో అయిపోతుంది వార్మింగ్ అప్ అనేది. 3 నిమిషాలు కూడా మనం కష్టపడలేకపోయినప్పుడు తప్పదు, ఇంకా హాస్పిటల్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నారో చూపించండి.